ఒక టీంలో మంచి ప్లేయర్స్ లేకపోతే బాధపడాలి, కానీ ఎక్కువ మంది మంచి ప్లేయర్స్ ఉన్నా కూడా బాధపడే సిచ్యువేషన్ ఇప్పుడు ముంబై ఇండియన్స్కి ఉన్నది. ఎందుకు ఉంది, ఎందుకైతే అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. హార్దిక్ పాండ్యాకు ఉన్న బాధ ఏంది, ఎందుకు ఆయన క్యాప్టెన్సీ నుంచి వెళ్ళి తప్పుకున్నాడు, అట్నే కంప్లీట్గా తప్పుకుంటాడా లేదంటే ఓన్లీ ఫస్ట్ మ్యాచ్కి తప్పుకుంటాడా, అసలు హార్దిక్ పాండ్యాకు జరిగిన పెనాల్టీ ఆ కథ కార్ఖానా ఎందుకు సస్పెన్షన్ పడ్డది, ఇవన్నీ డీటెయిల్స్ ఫటాఫట్ అన్నదని మాట్లాడేసుకుందాం, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పని చేయాలబ్బా, వచ్చుడు చూసుడు పోడు కాదు. ఎక్కడ చూసినా నిన్ను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా అనేటోళ్ళు పాత వీడియోలు చూడుర్రి. వచ్చుడు చూసుడు పోడు కాదు, మన దగ్గర జర ఒక పని చేయాలి మీరు. ఏంటంటే మీకు నచ్చిన కాడ ఒక లైక్ కొట్టాలి, అట్నే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలనేసిన ప్రెస్ చేసుకుని పెట్టుకుంటే మీరు ఇక మన ఛానల్ని రెగ్యులర్గా నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి చూస్తూ ఉండొచ్చు. ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి, ఎల్లుండి నుంచి మ్యాచ్లు స్టార్ట్ కాబట్టి మనకి రివ్యూలు, ప్రివ్యూలు, ప్రిడిక్షన్లు, మన్ను మచనం అన్నీ మాట్లాడుకుందాం. ఓకేనా, చలో షురు చేద్దాం బై. లైక్ గుడ్ యా. చలో ఫస్ట్ ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకుందాం. ముంబై ఇండియన్స్ అనగానే మనకి వినబడే పేర్లు కొన్ని ఉన్నాయి. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా. సరే అందరూ మంచి ప్లేయర్సే, యాక్చువల్లీ వీళ్ళకున్న బాధే అది. అందరూ మంచి ప్లేయర్సే. ఆ మంచి ప్లేయర్స్ని ఎట్లా చదరాలి, ఏం చేయాలనేది పెద్ద టెన్షన్ పట్టుకొని కూర్చున్నది అండ్ చాలా కన్ఫ్యూజన్ ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ అయితే మనకి ఎట్లాగో రోహిత్ శర్మ అండ్ విల్ జాక్స్ వస్తారు. బై విల్ జాక్స్ గురించి తెలుసు కదా, ఇంగ్లాండ్ ప్లేయర్, మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి ఓకే. ఇక రోహిత్ శర్మ గురించి చెప్పక్కర్లేదు. ఈ టెలర్ మనోడుతో పుతురు అని ఎంత చెప్పినా తక్కువే. పైకెళ్ళి చాలా మందికి తెలుసు అనుకో, మనోడు కదా, మనోడే మరి. మన తెలుగుడు పోయి ఇవి ఏ టీంకి ఉంటుంది క్యాప్టెన్సీ, మన ఇండియన్ టీంకే క్యాప్టెన్గా ఉన్నాడు. అండ్ ఇక్కడ ఐపీఎల్ ఏ టీంకి క్యాప్టెన్గా ఉంటుంది, క్యాప్టెన్గా లేకపోతుంది, ఆల్వేస్ అవర్ రోహిత్ శర్మ. తెలుసా మీ అందరికీ? తెలియదా? రోహిత్ శర్మ మదర్ టంగ్ తెలుగే, మనవాడే, తెలుగువాడే. సరే, తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్పిన అంతే. ఇక రోహిత్ శర్మకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేసు ఇండియా మొత్తం కూడా కోసుకుంటారు. అది వేరే. ఎంతోమంది క్రికెటర్స్కి, బయట మనం ఆడుకునే క్రికెటర్స్ కాదు, ఎంతోమంది దేశ విదేశాలకి సంబంధించిన క్రికెటర్స్ అందరూ కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండ్ ఒక ఇన్స్పిరేషనల్ బ్యాట్స్మెన్. తోపు తురుము ఎంత చెప్పినా తక్కువే. ఇక నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ వన్ డౌన్లో వచ్చే ప్లేయరు. మరి మనోడు కూడా మంచి యంగ్ అండ్ ఎనర్జెటిక్. అండ్ నేనేమంటా అంటే హిట్టర్స్ ఎప్పుడు మనకి కావాలి, మనకి ఫేవరెట్ ఉంటారు. మనకి ఒక పర్సన్ తోపులాగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ని విన్ చేసే ప్లేయర్ ఎంతైతే అవసరమో నేను ఎప్పుడైనా చెప్తా, సిచ్యువేషన్కి తగ్గట్టుగా. మీరు పాత వీడియోలు చూస్తే మీకు అర్థమైండొచ్చు, నేను చాలాసార్లు చెప్పిన, ఎక్కడ నెగ్గేటోడు కాదు, ఎక్కడ తగ్గేటోడు కూడా తోపే, గాలి ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు హిట్ అంటే క్లాసిక్ ప్లే స్పెషలైజ్డ్ షాట్స్ కొట్టడంలో ఎవరైతే స్పెషలిస్ట్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు టీంకి అవసరమో ఒక వెన్నెముక లెక్క నిలబడతారు. అట్లాంటి వాడు సూర్యకుమార్ యాదవ్ తోపు, మంచి క్లాసిక్ ప్లే ఉంటుంది మనోడి దగ్గర నుంచి వెళ్ళి, మనందరికీ తెలిసిందే, మినిమం గ్యారంటీ ప్లేయర్ అని చెప్పాలి. ఇక నెక్స్ట్ సెకండ్ డౌన్లో వచ్చేది తిలక్ వర్మ. రీసెంట్గా మనం చూసినాం, వెరీ నైస్, బాగా ఆడతాడు, వెరీ నైస్, గుడ్ బ్యాట్స్మెన్. థర్డ్ డౌన్లో వచ్చేది హార్దిక్ పాండ్యాకి సపరేట్ ఫ్యాన్ జోన్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ పోయిన సీజన్లో మంచి కాంట్రవర్సీ నడిచింది, రోహిత్ శర్మ వర్సెస్ హార్దిక్ పాండ్యా అని చెప్పి ఫ్యాన్స్ కొట్టుకొని అదొక రకమైన మజాలే. అయితే హార్దిక్ పాండ్యా పోయిన సీజన్లో, యాక్చువల్లీ హార్దిక్ పాండ్యా ఈ సీజన్లో ఇప్పుడు ఆడతలేడు. అంటే ఫస్ట్ మ్యాచ్కి ఆడతలేడు. ఎందుకు ఆడతలేడు అంటే ఒక సస్పెన్షన్ వెయిట్ పడ్డది. ఏంటంటే ఐపీఎల్ 2024లో స్లో ఓవర్ రేట్ ఇన్ఫ్రాక్షన్ అని, అంటే బౌలింగ్కి మనకి ఇంత టైం అని ఉంటుంది కదా, అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తాను, ఇంత టైం అని ఉంటుంది కదా, అంతకంటే టైం ఎక్కువ తీసుకుంటే, ఆ డిస్కషన్స్కి ఎక్కువ టైం తీసుకొని ఎక్కువ టైం వేస్ట్ చేస్తే వాళ్ళకి ఇలాంటి పెనాల్టీస్ పడతాయి. తెలియని వాళ్ళ కోసం చెప్తాను, అసొంటి పెనాల్టీ మనోడికి పడ్డది, అసొంటి అఫెన్స్ పడ్డది. పెనాల్టీ కింద 30 లక్షలు కట్టాలి. అట్ ద సేమ్ టైము మనోడు, ఇది థర్డ్ వయలేషన్ యాక్చువల్లీ, పెనాల్టీ కింద 30 లక్షలు కట్టాలి. ఫస్ట్ మ్యాచ్కి సస్పెన్షన్ వెయిట్ ఉన్నది. సో ఇవన్నీ రపరపలు ఎందుకనే మనోడు ఫర్దర్గా కూడా నాకు తెలిసి క్యాప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్కి అయితే ఖచ్చితంగా క్యాప్టెన్ మార్చినట్టే. సూర్యకుమార్ యాదవ్ని క్యాప్టెన్గా అనౌన్స్ చేసేసారు. సూర్యకుమార్ యాదవ్ ఈజ్ గోయింగ్ టు లీడ్ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025. ఓకే, అమ్మాయి ఇంగ్లీష్ అంటారా? ఓకే రైట్. నెక్స్ట్ రాబిన్ మిన్స్ మంచి వికెట్ కీపర్, మనకు తెలిసింది ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్. అండ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ గుడ్ బ్యాట్స్మెన్. మనకు
తెలుసు కాబట్టి ఇంకా ఒత్తి చెప్పుడు ఎందుకని అక్కడికి చెప్పి పెడతాను. ఇక నెక్స్ట్ దీపక్ చాహల్ ఇండియన్ పేసర్ అండ్ మంచి ఫామ్లో ఉన్నాడు. లైన్ అండ్ లెంత్ కూడా చాలా మంచిగా ఉంటుంది. సో వీళ్ళకున్న పేసర్లలో దీపక్ చాహల్ మంచి మెయిన్ పేసర్ అని చెప్పాలి. ఇక నెక్స్ట్ మిచెల్ శాట్నర్, న్యూజిలాండ్ కెప్టెన్. యాక్చువల్లీ న్యూజిలాండ్ కెప్టెన్, వాళ్ళ మ్యాచ్లు జరుగుతున్నా కానీ మన ఐపీఎల్ ఆడతారు నచ్చిన వ్యక్తి. అయితే మనోడు వీళ్ళ టీంకి మెయిన్ స్పిన్ వెన్నెముక అన్నట్టు. స్పిన్కి మనోడే మెయిన్ బౌలర్ స్పిన్కి. అండ్ రన్స్ని కంట్రోల్ చేయడంలో, అట్ ద సేమ్ టైం వికెట్స్ తీసుకోవడంలో, ఎక్స్పెన్సివ్ కాకుండా కాపాడడంలో, ఇవన్నిట్లో కూడా మిచెల్ శాట్నర్ తోపు, మనకు తెలుసు, మంచి బౌలరు. నెక్స్ట్ ముజిబుర్ రహమాన్, అదేంటది ఆయన ఉన్నాడు కదా, ఆయనకి రీప్లేస్మెంట్గా వచ్చిండు. అల్లా గజన్ఫర్ ఉన్నాడు కదా, ఆయనకి రీప్లేస్మెంట్గా మనోడు వచ్చిండు ముజిబుర్ రహమాన్. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్, మనోడు కూడా స్పిన్నే. మిచెల్ శాట్నరు అట్లనే ముజిబుర్ రహమాన్, వీళ్ళిద్దరు కూడా స్పిన్కి. అఫ్కోర్స్ మనోడు మిచెల్ శాట్నర్ అంత కాదు, కాకపోతే మంచి స్పిన్నర్. ఓకే, బాగానే వికెట్లు తీస్తాడు, కానీ అంత హెవీ సపోర్ట్ అని చెప్పలేము, గుడ్ సపోర్ట్. ఓకే రైట్. నెక్స్ట్ వీళ్ళ టీంకి బలం, చాలా బలం బూమ్రా. కానీ బూమ్రా ప్లేస్లో ఖచ్చితంగా రీప్లేస్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది. అది రిషి టాప్లే ఉన్నాడు కదా, ఆ రిషి టాప్లే వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్కువ శాతంగా అయితే రిషి టాప్లే వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ బాధ ఏంటంటే వీళ్ళకి, నేను చూసిన ఇంతకుముందు, మంచి ప్లేయర్స్ ఎక్కువ మంది అయిపోయి వీళ్ళకి ఓవర్సీస్ ప్లేయర్ అయిపోతాడు. ఓవర్సీస్ ప్లేయర్స్ 4 ఉండాలి. మరి ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ విల్ జాక్స్ ఓవర్సీస్ ప్లేయరు, వీళ్ళకి సెకండ్ ఓవర్సీస్ ప్లేయర్ వచ్చేసి మిచెల్ శాట్నరు, అట్నే మనోడు ముజిబుర్ రహమాన్, ఆయన అట్నే ట్రెంట్ బోల్ట్ కూడా ఫారెన్ ప్లేయరే. సో వీడికే 4 అయ్యారు. ఇప్పుడు రిషి టాప్లోనే పెట్టాల్సి వస్తుంది బూమ్లా ప్లేస్లో మంచి బౌలర్ కింద. కానీ మరి రిషి టాప్లైన్ పెట్టాలంటేనే ఓవర్సీస్ ప్లేయర్లు అవుతారు కాబట్టి ఒక ఓవర్సీస్ ప్లేయర్ని తీసేయాల్సి వస్తుంది. అది ఎవరిని తీసేయాల్సి వస్తుంది, ఏమో వాళ్ళే డిసైడ్ కావాలి. మనం నేనేం చెప్తామంటారా, ట్రెంట్ బోల్ట్ న్యూజిలాండ్ ప్లేయర్, మనందరికీ తెలుసు. ఆ లైన్ అండ్ లెంత్ కూడా చాలా బాగుంటుంది బౌలింగ్లో. అట్ ద సేమ్ టైం మంచి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్. ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా పనికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డెత్ ఓవర్లలో ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ చాలా పద్ధతిగా వేస్తాడు, ఎక్స్పీరియన్స్ లేనోడు టెన్షన్ పడుతుంది. సో ఈ లెక్కన చూస్తుంటే ట్రెంట్ బోల్ట్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్. నెక్స్ట్ నమందీర్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండే ఛాన్స్ ఉంది. ఇంకా చెప్పాలంటే యాక్చువల్లీ పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది ఏంటంటే, హార్దిక్ పాండ్యా ప్లేస్లో ఫస్ట్ మ్యాచ్లో ఎవరు రీప్లేస్ అవ్వబోతున్నారు, ఇది పెద్ద క్వశ్చన్ మార్కు. ఇది ఇఫ్ ఇన్ కేస్ రేపటికి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను చెప్పేస్తా. ఈ వీడియో చేసే టైంకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను చెప్తలేను. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పేటోని. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకు బయట కూడా లేదు కదా, సో ఇన్ఫర్మేషన్ తెలిసినాక చెప్తావు. ఓకేనా, డన్. అండ్ ఇది ముంబై ఇండియన్స్ కథ. ముంబై ఇండియన్స్లో తోపు తురుముకాలు చాలామంది ఉన్నారు, అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీము. అండ్ 5 times ఐపీఎల్ గెలిచిన టీము, చాలా మంది ఇష్టపడే టీం. ఎందుకంటే అక్కడ రోహిత్ శర్మ ఉన్నాడు, పోయి మనూరోడు. యా, నెక్స్ట్ కేకేఆర్ గురించి మాట్లాడుకోవాలి మనం. కేకేఆర్ లాస్ట్ టైం విన్నింగ్ టీం ఇది, ఈసారి కూడా విన్నింగ్ రేస్లో ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అంత స్ట్రాంగ్ టీం ఉంది, ఇక తిరుగులేని టీం ఉంది. వీళ్ళకి ఆల్రెడీ డిఫెండింగ్ ఛాంపియన్స్ అని ఒక మంచి బిరుదు కూడా ఉన్నది, అద్భుతంగా ఆడతారు వీళ్ళు. అయితే వీళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎవరు, క్వింటన్ డికాక్, అట్నే ఓపెనింగ్లో సునీల్ నరేన్ వస్తాడు. ఇక క్వింటన్ డికాక్ గురించి చెప్పాలంటే అద్భుతమైన వికెట్ కీపరు, అట్ ద సేమ్ టైం తోపు హిట్టరు, సంపిడిచి పెడతాడు, సౌత్ ఆఫ్రికన్ ప్లేయరు, మినిమం గ్యారంటీ ప్లేయర్. ఇక మనకు సునీల్ నరేన్ గురించి చెప్పాలంటే వెస్టిండీస్ ప్లేయరు, ఇక ఓపెనింగ్ బ్యాట్స్మెన్, స్పిన్నింగ్లో దిట్ట, అండ్ బ్యాటింగ్లో అంటే సునీల్ నరేన్ గురించి ఒక శాస్త్రం చెప్పచ్చు అబ్బా మన దగ్గర. అంటే మా ఊళ్ళో ఒక శాస్త్రం ఉంటుంది, అయితే ఆత్కూరు లేదంటే గణాత్కూరు అన్నట్టు కొడితే చంపిడిచి పెడతాడు, లేదంటే తుస్సు అంటే సింగిల్ డిజిట్లో కూడా అవుట్ కాగలిగేంత కెపాసిటీ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక అంతు లేకుండా కొట్టగలుగుతాడు, అయితే తుస్సు అనిపించగలుగుతాడు. అటువంటి కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్ అని చెప్పాలి. మధ్యలో ఉండడు అన్నట్టు, మధ్యలో ఊసిలాడుతూ ఉండడం నాకు ఇష్టం ఉండదు, అయితే లేదంటే అన్నట్టుగా సునీల్ నరేన్ ఆల్రౌండర్ అని చెప్పాలి. యాక్చువల్లీ ఆల్రౌండర్, మంచి ఆల్రౌండర్. అయితే నెక్స్ట్ వన్ డౌన్లో వచ్చే ప్లేయరు వెంకటేష్ అయ్యర్ ఈ టీంకి వైస్ కెప్టెను, అట్ ది సేమ్ టైం మంచి బ్యాట్స్మెన్, క్లాసికల్ ప్లే ఆడు. అంటే నేను ఇంతకుముందు చెప్పిన వేరే వీడియోలలో చెప్పిన, ఉతికేటోళ్ళు ఉతుకుతూనే ఉంటారు, కానీ దాన్ని నిదానంగా ఒక పద్ధతి ప్రకారంగా ఇటుకపై ఇటుక పెట్టి ఇల్లు కట్టినట్టు ఆడేటోళ్ళు ఉంటుంది చూడరు, వాళ్ళు చాలా బలం టీంకి. సో ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ అట్లాంటి
వెంకటేష్ అయ్యర్ అట్లాంటి బ్యాట్స్మెనే, మంచిగా లాస్ట్ టైం ఐపీఎల్లో కూడా మనం చూసినాము, తన కైండ్ ఆఫ్ ప్లే తోటి మంచి మార్క్ వేసుకున్నాడు, అద్భుతంగా ఫామ్లో ఉన్నాడు, బాగా ఆడతాడు, బాగా ఆడగలుగుతాడు. నెక్స్ట్ సెకండ్ డౌన్లో వచ్చేది అజింక్య రహానే, ఈ టీం క్యాప్టెన్. అజింక్య రహానే గురించి 2 ముచ్చట్లు మాట్లాడుకోవాలబ్బా. ఈసారి గట్టిగా ఆడతాడని నాకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే అజింక్య రహానేకి ఐపీఎల్ 2025లో ఒక ఘోరమైన అవమానం జరిగింది. ఏంటంటే కంప్లీట్ ఐపీఎల్ 10 టీమ్స్కి సంబంధించిన అందరు క్యాప్టెన్స్లో అందరికంటే అగ్గోకి అంటే బాగా తక్కువ రేటుకి కొనుక్కున్న క్యాప్టెన్ ఈయననే అని చెప్పారు. ఘోరం. 1.2 crores అంటే 1,20,00,000కి కొన్నారబ్బా. ఎట్లా అనిపిస్తుంది ఆయనకు? మనసులో పడుతుందా? రంది పట్టుకోదా? అయితే ఈ రందితోటి నేను నిరూపించుకుంటా, ఈసారి నన్ను 1.2 crores కాదు, ఆ సుక్కాడు జరిపి 12 crores కన్నా కొనుక్కోవాలి నన్ను అన్నంత కసితోటైనా ఆడతాడు. లేదంటే ఏందిరా నన్ను గింత ఘోరం చేసిర్రు, నన్ను అయితే తీసుకుపోయి గిట్ల చేసిర్రు ఏందిరా, చల్ నేను ఆడను పో, నేను ఆడితే ఏంది ఎగిరెగిరి దంచితే గంతే కూలి, ఎగరకుండా దంచితే గంతే కూలి అన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది కదా. ఆడకపోవచ్చు కూడా. అయితే అటు లేదంటే ఇటు, సునీల్ నారాయణ కదా కొడితే అటు లేదంటే ఇటు అన్నట్టుగా చేసే ఛాన్స్ ఉంది. అజింక్య రహానే కొడతాడులే, నిరూపించుకుందామని చూస్తారు. ఎక్స్పీరియన్స్డ్ గుడ్ బ్యాట్స్మెన్ అండ్ లాస్ట్ సీజన్లో ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ ఇదే ఒకటే బాధ ఆయనకు ఉన్నది. అయితే 1.2 crores తీసుకోవడం చాలా దారుణమైన అది. మిగతా వాళ్ళందరికంటే తక్కువ రేట్ అన్నప్పుడు సరే. నెక్స్ట్ రింకు సింగ్ మంచి యంగ్స్టర్. లాస్ట్ ఐపీఎల్లో ఒక మంచి మార్క్ వేసుకున్నాడు. ఈ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్లలో ఉతికారేస్తాడనే ఇన్ఫర్మేషన్ తెలుసు కదా. ఇక మంచి హిట్టర్. నెక్స్ట్ ఆండ్రూ రసెల్స్ మనోడు ఈ టీంకి ఒక బలమైన ఆల్రౌండర్ ఇన్ ద సెన్స్ కొడితే అవతల పడేంత 6 కొట్టగలిగేంత బలమైన హిట్టరు. హిట్టింగ్లో బీస్ట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూపించగలిగే ఆండ్రూ రసెల్స్. అట్ ద సేమ్ టైం బౌలింగ్లో కూడా మంచి ఆల్రౌండర్ అని ఎందుకంటున్నాం, బౌలింగ్లో కూడా ఆయన రన్నులు ఇవ్వకుండా వికెట్లు తీయగలిగేంత కెపాసిటీ ఉన్న మంచి బౌలర్. సో నెక్స్ట్ రమన్దీప్ సింగ్ మంచి హిట్టరు, కానీ లాంగిటివిటీ అంటాం కదా, ఎక్కువసేపు నిల్చోలేడు, ఎక్కువసేపు ఆడలేడు, లాంగిటివిటీ లేదు అని చెప్పచ్చు. ఇక నెక్స్ట్ హర్షిత్ రాణా మనకి ఇండియన్ టీంలో బూమ్రా ప్లేస్లో వచ్చిన బౌలర్. అఫ్కోర్స్ బూమ్రాతో కంపేర్ చేయలేంలే, లైన్ అండ్ లెంత్ బాగానే ఉంటుంది, వికెట్స్ తీయగలుగుతాడు, ఓకే. కానీ బూమ్రా ప్లేస్లో వచ్చిండు, బూమ్రాతో కంపేర్ చేస్తాను నేను. నెక్స్ట్ ఇక వరుణ్ చక్రవర్తి మంచి స్పిన్నర్, ఈ టీంకి మంచి బలము, మొన్న ఐసీసీ ఛాంపియన్షిప్లో కూడా నిరూపించుకున్నాడు. సో మంచి స్పిన్నర్. ఈ టీంకి ఆండ్రూ రసెల్స్ కానీ, వరుణ్ చక్రవర్తి కానీ, సునీల్ నారాయణ కానీ వీళ్ళంతా కూడా మంచి బలం అన్నమాట. నెక్స్ట్ మయాంక్ మార్కండే కూడా మంచి స్పిన్నర్. అంటే అఫ్కోర్స్ మయాంక్ మార్కండే కంటే వరుణ్ చక్రవర్తి తోపు అని చెప్పొచ్చు. మయాంక్ మార్కండే స్పిన్నింగ్లో తోపు, మంచి స్పిన్నరు. అంతకంటే ముందు మనకి ఎంఐకి ఇదివరకు ఆడిండు, పోయినసారి మాత్రం మనకి రాజస్థాన్ రాయల్స్ వాళ్ళకి ఆడిండు. పోయినసారి అంటున్నా 2021లో రాజస్థాన్ రాయల్స్కి ఆడిండు. ఇదివరకు అప్పట్లో ఎంఐకి కూడా ఆడిండు మనోడు మయాంక్ మార్కండే. సరే. నెక్స్ట్ హెన్రిచ్ నార్జీ ఇంజూర్ అయ్యిండు. ఆయన ప్లేస్లో ఇషాన్ పొరెల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇషాన్ పొరెలే వస్తాడు మ్యాక్సిమం. అయితే రిప్లేస్మెంట్ అయిపోయింది. ఇషాన్ పొరెల్ గురించి ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. అదేంటంటే స్టాట్స్ ప్రకారంగా చూస్తే మనోడు ఈ డొమెస్టిక్ ప్లేస్లో ఇషాన్ పొరెల్కి కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. 27 మ్యాచెస్లో, ఇది ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ అంటాం కదా, 27 మ్యాచెస్లో 81 వికెట్స్ తీసిండు. T20లో 22 మ్యాచెస్లో 30 వికెట్స్ తీసిండు. సో ఇట్లా ఒక మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఇషాన్ పొరెల్ మీద మంచి హోప్ తోటి తీసుకున్నారులే, అంటే రీప్లేస్ చేసిరు. అండ్ ఇదివరకు 2021లో పంజాబ్ కింగ్స్లో ఫస్ట్ టైం ఆడినప్పుడు కూడా మంచిగానే ఆడిండు. లైన్ అండ్ లెంత్లో మంచిగా ఎక్స్ట్రా బౌన్స్ కూడా వేయగలుగుతాడు, అద్భుతమైన బౌలర్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వైభవ్ అరోరా. ముంబై ఇండియన్స్కి ఇంపాక్ట్ ప్లేయర్ గురించి చెప్పలేదు కదా, నమన్దీర్ మర్చిపోయాను, చెప్పలేదేమో అనుకున్నా. అయితే వైభవ్ అరోరా లేదంటే రఘువంశీ, ఇద్దరిట్లలో ఎవరో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండొచ్చు. మ్యాక్సిమం వైభవ్ అరోరా ఉంటాడు. సో ఇది మ్యాటర్. ఇది కేకేఆర్ గురించి, అది ముంబై ఇండియన్స్ గురించి. సో మీ ఫేవరెట్ టీం ఏంది? లాస్ట్ టైం కేకేఆర్ గెలిచింది, ఎన్నోసార్లు ఎంఐ గెలిచింది. సో మీ ఫేవరెట్ టీం ఏంది? మాది ఎస్ఆర్హెచ్ అంటారా, లేదంటే లేదు మనకు అక్కడ విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి ఆర్సీబీ అంటారా, ఎంఎస్ ధోని ఉన్నాడు కాబట్టి సిఎస్కే అంటారా? ఏమంటారు కింద కామెంట్ చేసి చెప్పే ప్రయత్నం చేయరు.
ఇక బ్యాక్ టు బ్యాక్ వీడియోలు వస్తూనే ఉన్నాయి. ఏందన్నా గిన్నెగా వీడియోలు ఎత్తున వేయాలంటారా? అఫ్ కోర్స్ టైం లేదు కాబట్టి ఎక్కువ వీడియోలు వేయడం జరుగుతుంది. రేపు మనం ఇంకా ప్రివ్యూ మాట్లాడుకుందాం. అంటే ఏ టీం గెలవచ్చు, ఎందుకు, దానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, అసలు ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఉండబోతుంది కాబట్టి మరి ఏది గెలుస్తుంది, ఏంది కథ, ఏం జరగచ్చు, ఆ పిచ్ ఎట్లుంది, ఏంది కథ అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఆ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.